ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి బాలాం త్రిపురాం ఇష్టసిద్ధిదాం. తేదీ 22/9/2025 సోమవారం నుండి తేదీ 2/10/2025 గురువారం వరకు కూడా శ్రీదేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి అనుగ్రహం కొరకు సమస్త మానవ జాతి సంరక్షణార్థం లోక కళ్యాణార్థం 11 రోజుల పాటు మన యొక్క అమ్మవారి అనుగ్రహంతో మహాచండీ యాగం నిర్వహింపబడుతూ ఉంది. అంతేకాకుండా విశ్వశాంతి కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా తొలగి సమస్త జీవులు సమస్త ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం కోసము లలితోపాఖ్యానంలో చెప్పబడినట్టుగా సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అనేటువంటి వాక్యాన్ని అనుసరించి శరన్నవరాత్ర పర్వదినములో ప్రతిరోజు కూడా 108 మంది మహిళలచే అమ్మవారికి అష్టోత్తర శత సుహాసిని కుంకుమార్చన కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఈ అష్టోత్తర సుహాసిని కార్యక్రమంలో ఉచితముగా సుహాసినులకు అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ ప్రదోషకాలమున అమ్మవారిని కుంకుమతో అర్చించి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అమ్మవారిని చండీ సప్తశతి విధానమున హవనముగా యాగము ఆచరించి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ జగన్మాత యొక్క నవరాత్రులు జరుపుతూ ఉన్నాము. తేదీ 3/10/2025 శుక్రవారం రోజున అమ్మవారి అనుగ్రహం కొరకు విశ్వకళ్యాణార్థమై చాముండేశ్వరి మహాకళ్యాణ మహోత్సవాన్ని కూడా ఆచరిస్తూ ఉన్నాము. ఈ కళ్యాణ మహోత్సవము సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఈ యొక్క కళ్యాణంలో అమ్మవారిని దర్శించుకున్న అష్టోత్తర సుహాసిని కుంకుమార్చనలో పాల్గొని ఆ కుంకుమని అమ్మవారికి సమర్పించి ప్రసాదముగా స్వీకరించినటువంటి భక్తులకి యావజ్జీవ సౌభాగ్య సౌమంగళ్యాభివృద్ధి జరుగుతుంది. మహాచండీ యాగమునందు పాల్గొనటం వల్ల అనేక శుభాదులు కలిగి జీవితంలో ఉన్నటువంటి అనేక కష్టములు నష్టములు ఇబ్బందులు ఇక్కట్లు తొలగి శ్రీ చాముండా పరాభట్టారిక అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుతారు. కలవు వినాయక చండీ అనేటువంటి సూత్రానుసారము కలియుగమున చండీ చేసినటువంటి వారికి ఎటువంటి ఎదురు ఉండదు. సమస్త శుభాదులు కూడా వారికి ప్రాప్తిస్తాయి. కనుక ఈ మహాకార్యమున భక్తులంతా పాల్గొనవలసిందిగా పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. స్థలము శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్, పద్మశాలి టౌన్.